హాయ్ నమస్తే అండి, నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో ఒక చిన్న సాడ్ ఏంటంటే చూడండి, చెట్టు మొత్తం ఎండిపోతుంది. చూడండి, ఎండిపోయిన కారణం ఏంటంటే మనకు మీరు ఈ కింద చూసినట్టయితే ఇది సపోర్ట్ చెట్టు అండి. బ్యాలకి ఏంటంటే మనకు ఈ ప్లేస్ అంతా కొంచెం నీరు ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ మేకప్ పిల్లలు కట్టేందుకు జాలి పెట్టేసరికి అసలు ఈ చెట్టు యువతల పెడితే బాగుండు కావచ్చు. నేను సపోర్ట్ కోసం నేను అవతల పెట్టే ప్రయత్నం చేసిన. బ్యాలకి ఏంటంటే అది మొత్తం ఇదంతా తిన్నాయి. చూడండి, పొట్టంతా తిన్నాయి. అదొకటి మైనస్ అయింది. దాంతో పాటుగా నేను ఇదంతా ఇక్కడ వాటర్ పడతా ఉన్నాయి కదా, ఇదంతా ఎరువు కదా, హీట్కు మొత్తము చెట్టు చనిపోయింది. చూడండి, ఇవి ఆల్రెడీ కాయలు వచ్చిన బాపత్ చెట్టు. ఇది కనీసం 6 సంవత్సరాల వయసున్న చెట్టు ఇప్పుడు డ్యామేజ్ చేసుకున్నట్టు అయింది. తప్పని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాలేదు. ఆల్రెడీ ఇవి 2 రోజుల క్రితం కొంచెం వడ్డిపోయినట్టు అనిపించింది. సడన్గా నిన్న చూసేసరికి మొత్తం ఈ విధంగా అయింది. నేను వేరే వాళ్ళను అడిగి కూడా చూసిన, తీసుకొచ్చి చూపిస్తే ఏమంటానంటే ఆల్రెడీ అది హీట్కి చనిపోయింది. దాన్ని మనం ఈ స్థాయికి అయిన తర్వాత మాత్రం మళ్ళీ అది సెట్ కాదని చెప్పేసిండు. సరే, ఏదేమైనా ఇది 6 సంవత్సరాల మొక్క అండి. మనకు ఆ పండ్లు కూడా వచ్చినాయి, అటు సైడ్ అయితే కాయలు కూడా ఉన్నాయి. బ్యాలకి ఏంటంటే ఇది అంటే ఇప్పుడు ఏంటంటే మనం మామూలుగా కొందరు పచ్చి పేడ కానీ ఏదైనా పచ్చి మేకల ఎరువు కానీ మనకు మన టబ్బులలో పెంచుకునేటప్పుడు వేస్తూ ఉంటారు. ఇది ఎంత ప్రమాదమో చూడండి. ఇది పూర్తి స్థాయిగా మనకు కుళ్ళిన తర్వాత మాత్రమే మనకు ఆ చెట్టుకు బలం ఇస్తుంది, కానీ పచ్చి పేడ మాత్రము బాగా హీట్ ఉంటుంది. దానివల్ల ఇప్పుడు ఈ విధంగా చెట్లు కూడా చనిపోతూ ఉంటాయి. చూడండి, మనకు ఈ విధంగా డ్యామేజ్ అయిపోయింది. కొంత పచ్చనే ఉన్నది కానీ ఇది సెట్ కాదని చెప్పేసిండు. చూద్దాం, ఒకవేళ అవకాశం ఉంటే మన అదృష్టము, లేదంటే మనం చేసేది ఏం లేదు. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.